మనం బతకడానికి లేకపోతే ఎనాటమీ వైజ్గా చూస్తే మనకి లైఫ్ ఎనర్జీ ఇస్ ఓకే. కానీ కోమాలో ఉన్న పేషెంట్కి లైఫ్ ఎనర్జీ ఉంటుంది, కానీ వాళ్ళకి ఇంకేదో మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన దాన్ని రీకనెక్షన్ ఎలా చేస్తాం, అది మనం ఏం చేయక్కర్లేదు. శరీరం అది చేసుకోవడానికి గల వాతావరణం మనం కల్పించడం అంతే. అంటే ఒక దశ నిర్ధారణ, దిశ నిర్ధారణ రెండు ఉంటాయి. దశ దిశ కలవాలి అంటే కాంబినేషన్. ఇట్స్ లైక్ అ సర్క్యూట్. సో ఎంత మనం విస్తీర్ణించగలుగుతామో, ఎంత మనం పెంచగలుగుతామో అంత కూడా అంత హైట్ రాగలగాలి మన ఎనర్జీ. సో ఆ బ్యాలెన్సెస్ బాడీని తేలిక చేస్తాయి. బరువు అంటే మాస్ ఇండెక్స్ ఈ లెవెల్లో చూస్తే బాడీ మాస్ షుడ్ బి లైక్ లైట్, అట్ ద సేమ్ టైమ్ ద ఫ్రీనెస్ ఆఫ్ ద మాలిక్యూల్స్, అంటే ఎనర్జీ ఫ్లో కావాల్సినది స్వేచ్ఛగా తిరగాలి. అంటే ఇప్పుడు ఈ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఇండెక్స్ ప్రాచీన కాలంలో కూడా ఉందండి. ఎందుకంటే అది ఏ పదంతో ఉందంటారు? ఎలా అంటే మనకి పక్షిలాగా తేలిగ్గా ఉండాలి, ఎగిరేలాగా ఉండాలి, అంటే చాలా అల్పంగా తినాలి, ఎక్కువ కష్టపడి పని చేయాలి, అంటే కష్టం ఉండాలి ఫిజికల్గా. బాడీ స్ట్రెంథనింగ్కి కావాల్సిన శ్రమ, మనసు తేలిక పడేలాంటి వాతావరణం, ఈ రెండు కలవాలి. ఇప్పుడు మనం వాటికి భిన్నంగా ఉంటున్నాం. అంటే మనసు భారంగా తయారు చేసుకుంటున్నాము, శరీరాన్ని కూడా అంతే భారంగా దాన్ని చూడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనము ఒక డిసీజ్ని రావడానికి మనం ఎంట్రీ ఇస్తున్నాం. కానీ ఇది ఇంటెలిజెన్స్ కాదుగా, కానీ ఇది ఎందుకు ఇలా చేస్తున్నాం? కొన్ని మన చేతిలో లేని ఉన్నాయేమో అనిపిస్తుందండి. ఎలాంటివి? జెనెటికల్ కావచ్చు, అంటే బై బర్త్ వచ్చే దానికి వేరే, అంటే పూర్వం మనకు చెప్పుకున్నట్టు వేరే నాడుల ద్వారా వాటిని సెల్ మెమరీ నుంచి తీసేయచ్చు. ఓకే, మన చేతిలో ఉండే మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎలా అంటే ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, నాకు తిన్నది, నాకు ఈరోజు ఇంత కష్టం ఉంటున్నప్పుడు నేను ఎంత ఎలా ఉండాలి అనేది నాకు ఒక బ్యాలెన్సింగ్ రావాలి కదా. ఆ ఆలోచనకి ఏం అక్కర్లా, కానీ ఆలోచనే చెయ్యం మనం. మన చేతుల్లో ఉన్నది మనం చేయగలిగితే, చేతుల్లో లేని ఆటోమేటిక్గా బాడీ విల్ బి లైక్ ఆర్గనైజ్డ్, రికగ్నైజ్డ్, అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ డూయర్. మనకి వాకింగ్, లేకపోతే కనుక జాగింగ్, లేకపోతే ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం, అంటే మెడిటేషను. ఒకటి చెప్పండి, మనకి రాత్రి పడుకుంటున్నాం, సో మనకి చంద్రనాడి కొంచెం యాక్టివ్గా ఉంటుంది. మరి టాక్ అబౌట్ సూర్యనాడి, పింగళ నాడి ఏం చేస్తున్నాం మనం? ఎన్ని గంటలకు లేస్తున్నాం? ఎలా అంటే మన గాలి ఏ దాంతో వెళ్తోంది, మనం పొద్దున్న లేచి చూసుకోగానే ఏ నాస్ట్రిల్ నుంచి వెళ్తే అది యాక్టివ్గా ఉన్నట్టు లెక్క. యాక్టివ్గా ఉంటున్నప్పుడు దాన్ని ప్రయోజకత్వంగా మనం చూడాలి. అంటే రైట్ నాస్ట్రిల్తో చేసుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ రెడీ టు ఇన్ యాక్షన్. అలాంటప్పుడు ఫ్రెష్ థాట్స్, నేను ఏదైనా చెయ్యలేనిది ఆ సందర్భంలో కనుక నేను ఎఫర్మ్ చేసుకోగలిగితే, లేదా నేను చెయ్యాలని సంకల్పించగలిగితే అది అయి తీరుతుంది. ఇడనాడి కనుక యాక్టివేషన్లో ఉందనుకోండి, నాకు రెస్ట్ కావాలని అర్థం. అంటే ఒక్కొక్కసారి చూడండి, మనకి అలసిపోయినట్టుగా అబ్బాయి ఈరోజు కొంచెం డల్గా ఉంది, అది తప్పేమీ కాదు, యూ రెస్ట్ దట్. సో ఏంటంటే బాడీ లోపల దాని పని చేసుకుంటుంది, నీకు కనిపించట్లా, బట్ ఇట్ విల్ బి లైక్ రెక్టిఫైడ్. అంటే నిద్ర కూడా అవసరమే, ఎంత పని చెయ్యాలో అంతా చెయ్యాలి. రెస్ట్ ఆఫ్ ద టైం కూర్చొని నాకేదో అయిపోతుంది అని లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోకుండా నీ ఇమోషన్స్ని హై ఫ్రీక్వెన్సీలో పెట్టేలాగా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉండాలి. నువ్వు డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని చూసుకోగలగాలి. బాడీకి కావాల్సిన, అది అడిగిన దానికి అవసరమైన ధాతులతోటి ఉండే ఆహారాన్ని అల్పంగా తేలిగ్గా ఉండేలాగా. ఎందుకంటే మనం కార్నివోరస్గా తింటే, నాన్ వెజ్ తింటే అరగదండి. హెర్బివోరస్గా తింటే ఇవన్నీ చాలా పాసిబుల్ ఉంటాయి.